రాత్రి 11 దాటుతుంది. గోవా బీచ్ దగ్గర సముద్రపు అలల శబ్దం తప్ప ఇంకేమీ వినిపించని ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. అక్కడే ఉంది ఆ పాత హాస్టల్, సీ బ్రెత్ స్టే. సముద్రం పక్కనే ఉన్నా కూడా ఎందుకో అక్కడ గాలిలో ఒక తెలియని చల్లని భయం దాగుంది. రాజ్ తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి చేరుకున్నప్పుడు ఇదొక క్రేజీ అడ్వెంచర్ లాగా ఫీలయ్యారు. కానీ ఆ ఒక్క రాత్రి వాళ్ళ జీవితాల్ని ఎప్పటికీ ఎలా మార్చేస్తుందో అప్పుడు వాళ్ళకి ఏమాత్రం ఐడియా లేదు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనిప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. హాస్టల్ లోపలికి వెళ్లగానే రిసెప్షన్ దగ్గర ఒక ముసలాయన కూర్చునున్నాడు. నిద్రలేక ఎర్రబడిపోయిన అతని కళ్ళు చూస్తేనే ఏదో తేడాగా అనిపిస్తోంది. రాజ్ వెళ్లి కీస్ అడగగానే ఆ వృద్ధుడు నెమ్మదిగా తలెత్తి ఒక వింతైన వార్నింగ్ ఇచ్చాడు. రాత్రి 12 తర్వాత పొరపాటున కూడా బయటకు రాకండి, ఎలాంటి శబ్దాలు వినిపించినా సరే తలుపు అస్సలు తీయకండి అని. ఆ మాటలు వినగానే గ్రూప్ మొత్తంలో ఒకలాంటి సైలెన్స్. పూజ కంగారుగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అడిగినా అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. యాక్చువల్లీ వాళ్ళు గోవా వచ్చిందే తక్కువ ఖర్చులో మస్త్ ఎంజాయ్ చేద్దామని. అరే బడ్జెట్లో దొరికింది కదా, కాస్త అడ్జస్ట్ అవుదాం అని రాజ్ తన ఫ్రెండ్స్కి సరదా చెప్పాడు. కానీ ఆ హాస్టల్ రియాలిటీ చూస్తేనేమో కంప్లీట్గా వేరుగా ఉంది. గోడల నిండా పాత పగుళ్ళు, తుప్పుపట్టిన తలుపులు, కిటికీల బయట అలుముకున్న చిమ్మ చీకటి. లోపలికి అడుగు పెట్టగానే ఎన్నో ఏళ్లుగా మూసేసి ఉంచిన ఒక పాత గదిలోకి వెళితే వచ్చే ఆ తడి వాసన. ఏంట్రా ఈ వాసన అని నేహ అడిగితే రాహుల్ ఏదో క్యాజువల్గా చాలా రోజులెవరో ఉండలేదు కాబోలు అని కవర్ చేశాడు. కానీ ఇక్కడ ఏదో జరుగుతోందనే ఫీలింగ్ వాళ్ళందరికీ లోపల ఎక్కడో స్టార్ట్ అయింది. రాత్రి 11 గంటలకే వాళ్లు ఆ హాస్టల్కి రీచ్ అయ్యారు కదా. ఫస్ట్ అంతా నార్మల్గానే అనిపించింది. కానీ టైం గడుస్తున్న కొద్దీ ఆ వాతావరణం మెల్లమెల్లగా ఎలా ఒక పీడకలగా మారిందో చూస్తే మనకే వణుకు పుడుతుంది. ఎగ్జాక్ట్గా రాత్రి 12 గంటలయ్యేసరికి పరిస్థితులు వాళ్ళ చేజారడం స్టార్ట్ అయ్యాయి. అందరూ పడుకుందామని రెడీ అవుతున్న ఆ క్షణంలోనే అసలు భయం మొదలైంది. సరిగ్గా అర్ధరాత్రి 12 కొట్టింది. ఆ పిన్ డ్రాప్ సైలెన్స్లో టక్ 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 అంటూ తలుపు మీద ఎవరో మెల్లగా తడుతున్న శబ్దం. అంతే, అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఆ ఒక్క శబ్దంతో రూంలో టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ తలుపు అవతల ఉన్నది ఎవరు? ఎవరైనా జస్ట్ ప్రాంక్ చేస్తున్నారా, లేక ఇంకేదైనా ఉందా? ఎవరో సరదాగా ఆటలాడుతున్నారని అజయ్ వెళ్లి డోర్ తీయడానికి ట్రై చేశాడు. కాని రాజ్ వెంటనే ఆ ముసలాయన్నిచ్చిన వార్నింగ్ గుర్తుచేసి అతన్ని ఆపాడు. అప్పుడే ఆ తలుపు తట్టే శబ్దం ఇంకాస్త గట్టిగా వినిపించడం మొదలైంది. అంతేకాదు, సడన్గా ఆ తలుపు హ్యాండిల్ కిందకి మెల్లగా కదలడం స్టార్ట్ అయింది. ఊహించుకోండి, ఆ సిట్యువేషన్లో వాళ్ల గుండెలు ఎంత స్పీడ్గా కొట్టుకునుంటాయో. ఇది చూసిన పూజకు కంప్లీట్గా అర్థమైపోయింది, బయట ఉండి ఈ ఆట ఆడుతున్నది ఖచ్చితంగా మనిషి అయితే కాదు అని. అలా రాత్రి 2 గంటలయ్యింది. అంతా సెట్ అయ్యింది, సైలెంట్గా ఉందని అనుకునేలోపే నేహ ఉలిక్కిపడి నిద్రలేచింది. కిటికీ బయట నుంచి ఎవరో గుండెలు పగిలేలా ఏడుస్తున్న శబ్దం. భయంతో వణుకుతూ కిటికీ బయటకు చూసేసరికి అక్కడొక అమ్మాయి, తెల్లటి డ్రెస్, ముఖం మొత్తం కప్పేసిన జుట్టు. నేహాకి ఆ దృశ్యం చూసి ప్రాణం పోయినంత పనైంది. వెంటనే రాజుని నిద్రలేపి చూపించింది. కాని వాడు చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. కల ఏమైనా చూసావా ఏంటి అని రాజు లైటు తీసుకున్నా నేహా బాడీ మాత్రం భయంతో వణుకుతూనే ఉంది. ద డార్క్ పాస్ట్, ఎ డెడ్లీ కన్ఫెషన్. మరుసటి రోజు ఉదయం వాళ్లకు కాస్త ఊపిరి పీల్చుకునే టైం దొరికినా అది ఎంతోసేపు నిలవలేదు. హాస్టల్ వనక ఉన్న చీకటి గతం బయటపడింది. వాళ్ళు కిందకి రాగానే ఆ రిసెప్షనిస్ట్ వృద్ధుడు అక్కడే కూచునున్నాడు. రాత్రి ఏమైనా వినిపించిందా అని అడగ్గానే అందరూ షాక్లో సైలెంట్ అయిపోయారు. అప్పుడు అతను అసలు నిజాన్ని రివీల్ చేశాడు. ఇంతకుముందు ఈ ప్లేస్లో ఒక పెద్ద హోటల్ ఉండేదట. అక్కడ పనిచేసే ఒక యువతిని ఆ ఓనర్ దారుణంగా మర్డర్ చేశాడని, అప్పట్నుంచి ఆమె ఆత్మ అక్కడే బందీగా ఉండిపోయిందని చెప్పాడు. మీరెక్కడ్నుంచి వెళ్ళిపోతే బెటర్ అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కాని అజయ్ ఇవన్నీ జస్ట్ దెయ్యాల కథలబయ్యా అని నవ్వేసి అందర్నీ తీసుకుని బయట ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాడు. పగల మొత్తం గోవాలో తిరిగి రాత్రికి మళ్లీ హాస్టల్కి వచ్చేసరికి వాతావరణం కంప్లీట్గా మారిపోయింది. ఫస్ట్ నైట్ కన్నా ఈ రెండో రాత్రి సంఘటనలు ఇంకా ఫాస్ట్గా, అగ్రెసివ్గా జరిగాయి. ఆ పాత బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వగానే చీకటి వాళ్ళని మింగేయడానికి రెడీగా ఉన్నట్టు అనిపించింది. టైం కరెక్ట్గా రాత్రి 1 గంట. ఈసారి డోర్ నాక్ చేయడం లాంటివి లేవు. ఏకంగా వాళ్ల రూమ్ లోపలే బాత్రూం నుంచి నీళ్లు కారుతున్న శబ్దం. రాహుల్ వెళ్లి తలుపు తీసి చూస్తే నేలంతా నీళ్లతో నిండిపోయింది. కాని షాకింగ్ విషయం ఏంటంటే ట్యాప్ పూర్తిగా ఆఫ్లో ఉంది. అంటే
ఆ ఆత్మ ఎప్పుడూ గది బయటలేదు, ఏకంగా వాళ్లతో పాటే లోపలికొచ్చేసింది. ఆ తరువాత జరిగింది వాళ్లని మరింత భయపెట్టింది. సడన్గా బాత్రూమద్దంలో ఆ చనిపోయిన అమ్మాయి రిఫ్లెక్షన్, ఆమె కళ్ళు నేరుగా రాహుల్ కళ్లలోకి తీక్ష్ణంగా చూస్తున్నాయి. ఆ భయంతో రాహుల్ గట్టిగా కేకలు వేశాడు. మిగతా వాళ్లు పరిగెత్తుకు వచ్చేలోపు అద్దంలో ఎవరూ ఏరు. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది అని నేహా ఏడుస్తూ చెప్పేసరికి అందరిలోనూ విపరీతమైన వణుకు పుట్టింది. ఆ కటిక చీకటిలో అజయ్ సడన్గా మిస్ అయ్యాడు. ఫ్రెండ్స్ అంతా ఆ పాత హాస్టల్ మొత్తం పిచ్చిపట్టినట్లు వెతికారు. ప్రతి చీకటి మూలని గాలించారు. ఫైనల్లీ పై అంతస్తులో ఒక రూమ్ తలుపు సగం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే అజయ్ నేలమీద పడి ఉన్నాడు. ఏదో భయంకరమైన దృశ్యం చూసి భయంతో పూర్తిగా పక్షవాతం వచ్చినట్లుగా బిగిసిపోయున్నాడు. నేలమీద పడిపోయున్న అజయ్ ముఖం చూస్తే ఆ భయం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. వాడు మెల్లగా కళ్ళు తెరిచి వణుకుతున్న గొంతుతో ఒకే ఒక్క మాట అన్నాడు, ఆమె మనల్ని వెళ్ళనివ్వదు అని. ఆ ఒక్క డైలాగ్తో ఇక వాళ్ళక్కడ్నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరనే దారుణమైన నిజం అందరికీ అర్థమైపోయింది. ఆ క్షణం వాళ్ళకదొక డెత్ సెంటెన్స్లా అనిపించింది. అజయ్ ఆ మాటలు చెప్పాడో లేదో దబెమ్మని ఆ గది తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. ఒక్క సెకండ్లో పవర్ కట్, మొత్తం చిమ్మచీకటి. వాళ్లంతా ఆ చిన్న గదిలో ఆ దుష్టశక్తితో పాటు పూర్తిగా ట్రాప్ అయిపోయారు. ఆ మూమెంట్లో వాళ్ళకెంత సైలెన్స్ ఉందంటే పక్కన వాళ్ల శ్వాస తీసుకునే శబ్దం కూడా వాళ్ళకే భయం వేసేంత. కంటికి ఏమీ కనిపించని ఆ అంధకారంలో వాళ్లందరికీ ఒక వింతైన శబ్దం వినిపించింది. చీకట్లోంచి ఎవరో మెల్లగా నవ్వుతున్న సౌండ్. ఆ నవ్వు ఎక్కువ అవుతూ మెల్లిమెల్లగా వాళ్లకింకా దగ్గరగా, మరింత దగ్గరగా రావడం స్టార్ట్ అయింది. జస్ట్ ఇమాజిన్, ఆ చీకట్లో ఏదో మనవైపు అలా నవ్వుతూ వస్తుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోవు. అప్పుడే ఒక భయంకరమైన గాత్రం, ఎవరూ బయటికి వెళ్లలేరు అంటూ ఆ చీకటిని చీల్చుకుంటూ వినిపించింది. ఆ తరువాత ఆ రూంలో అసలు ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. కాని ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుట్టే ఒక దారుణమైన మారణహోమం అక్కడ జరిగింది. ద సోల్ సర్వైవర్, ద మార్నింగ్ ఆఫ్టర్. ఆ రాత్రి ఆ గదిలో చిక్కుకున్న వాళ్లలో మరుసటి రోజు ఉదయం ఏం జరిగిందో చూద్దాం. తెల్లారింది. హాస్టల్ బయట ఆ సముద్రపు అలల శబ్దం తప్ప ఇంకేమీ లేదు. పోలీసులు వచ్చి లాక్ అయిన ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వాళ్లు చూసిన సీన్ ఏంటంటే, కేవలం రాజ్ మాత్రమే బ్రతికి ఉన్నాడు. కాని అతని చుట్టూ తన స్నేహితుల డెడ్ బాడీలు అన్నీ చాలా అసహజమైన రీతిలో పడి ఉన్నాయి. రాజ్ కళ్ళు పూర్తిగా బ్లాంక్ అయిపోయాయి. ఫిజికల్గా ప్రాణాలతో ఉన్నాడు కాని మెంటల్గా పూర్తిగా నాశనమైపోయాడు. పోలీసుల్ని చూడగానే రాజ్ చెప్పిన లాస్ట్ వర్డ్స్ వింటే మనకే గూస్బంప్స్ వస్తాయి. ఆమె ఇంకా ఇక్కడే ఉంది అని. అంటే ఆ పగతో రగిలిపోతున్న శక్తి నిజమే అని, దాన్ని ఎవరూ ఆపలేకపోయారని ఆ మాటల్లో క్లియర్గా అర్థమవుతోంది. ఒక చిన్న సరదా ట్రిప్ అనుకుని వెళ్లిన వాళ్ళ జీవితాలు అలా ఆ ఒక్క రాత్రితో కంప్లీట్గా ఎండ్ అయిపోయాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ హాస్టల్ను ఎప్పటికీ మూసేశారు. కాని ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఇప్పటికీ ఆ మూసేసిన హాస్టల్ దగ్గర అర్ధరాత్రి కరెక్ట్గా 2 గంటలకి ఆ కిటికీలో తెల్లకి డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి కనిపిస్తుందని అక్కడి లోకల్స్ చెప్తూ ఉంటారు. మరి ఆ అమ్మాయి నిజంగానే ఇప్పటికీ అక్కడి ఎవరికోసమో ఎదురుచూస్తోందా? మీరేమనుకుంటున్నారు?